అలాగే అలాగనేట్టుంది. 85వ కీర్తన 85 సాంగ్. మనం కీర్తన చూసుకున్నట్లయితే ఇందులో మొత్తంగా 13 వచనాలు ఉన్నాయి. 13 verses we have in this song. కొరాహు కుమారుడు రాసిన కీర్తన. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఒక వచనము ఒకసారి అది చదివి మనం ముందుకు వెళ్దాం. 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలను ఎంతో సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. రివైవ్ us again, Lord, so that your people may rejoice in you. ఇక్కడ కీర్తనకారుడు మనం చూసినట్లయితే చెప్తా ఉన్నాడు దేవునితో కీర్తన రాసినప్పుడు, మాకు రక్షణ ఇచ్చావు, మా పాపాలని క్షమించావు, మమ్మల్ని చెరడించి వెనక తీసుకొని వచ్చావు, ఇవన్నీ చేసావు, మమ్మల్ని రక్షించావు. కానీ మరొక మాట ఏమంటాడంటే 6వ వచనంలో, నీ ప్రజలను ఎంతో సంతోషించినట్టు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికింపవా. అది మనము 6వ వచనము ఇంగ్లీష్లోనైతే చాలా చక్కగా వివరించబడింది. విల్ యూ నాట్ రివైవ్ us again that your people may rejoice in you. Revive us again. మన క్రైస్తవ జీవితంలో కూడా ఈ మాట మనకి చాలా అవసరమై ఉన్నది. ఏంటి ఆ మాట అంటే రివైవ్ us again, O Lord, revive us again. మమ్మల్ని ఉజ్జీవింప చేయదేవా. మమ్మల్ని ఏమంటాం, ప్యాషన్, జీల్ అనేది మనకి ఒకే విధంగా ఉన్నది కదా. క్రైస్తవ జీవితంలో ఒకసారి మనము ఎత్తు పల్లాలు చూస్తూ ఉంటాం, ఒకసారి చాలా డ్రైగా వెళ్ళిపోతూ ఉంటుంది. పాటలు పాడతాం, ఆ పాటల్లో అలా ఎక్కడికో తేలిపోతూ ఉంటాం కదా. వర్షిప్ చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు రొటీన్ ప్రేయర్ అయిపోతుంది. ఒకసారి మన జీవితంలో ప్రేయర్ రొటీన్ అయిపోతుంది. బైబిల్ కూడా ఏదో చదవాలి కదా, క్రైస్తవులు కదా, విశ్వాసం కదా అని చెప్పి మనం చదువుతూ ఉంటాము. ఒక మీనింగ్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అనేది మనము ఒక్కొక్కసారి మనం చూడం, అవునా కదా. ఎప్పుడు మనం భక్తిగా ఉంటామా? ఒక్కొక్కసారి శ్రమలు బట్టో, లేకపోతే ఇబ్బందులు బట్టో, సమస్యలు బట్టో, ఒకవేళ మనము పడిపోయినట్లయితే, వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఏమవుతుందంటే మనము డ్రై అయిపోతాం మన జీవితంలో. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మనకి బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు, ఒక్కొక్కసారి శోధనల గుండా మనం తీసుకుని వెళ్తాడు, ఒక్కొక్కసారి మనకి అనారోగ్యము అనుమతిస్తాడు. ఏవో ఒకటి మన జీవితంలో జరుగుతూ ఉంటే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. స్టడీస్లో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ మన జీవితంలో. కానీ మనము మనం బ్లెస్సింగ్స్ మన జీవితంలో పొందుకున్నప్పుడు ఆ కొంత సమయమే మనము సంతోషంగా ఉంటాం కదా. మన పిల్లలు ఏదైనా సాధించినప్పుడు ఆ ఒక్కరోజు సంతోషం. ఆ సాధించారు అని చెప్పి లైఫ్ లాంగ్ మనం ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్, నా కుమారుడు ఒక అచీవ్మెంట్ చేసేది అనుకుందాం, అది ఆ కొంత సమయం ఉంటుంది. కానీ తర్వాత రోజులు గడిచే కొద్ది ఏమవుతుంది, మనం మర్చిపోతాం, అది మనము క్యారీ చేయలేము. మన పిల్లలు కూడా ఒక మంచి ర్యాంక్ సాధించారనుకోండి, ఎంసెట్లో కానీ, లేకపోతే మంచి పర్సంటేజ్ ఇంజనీరింగ్లో, మెడిసిన్లో ఒకవేళ సాధించినట్టయితే ఆ కొంత సమయము మనం సంతోషిస్తాం. ఒకవేళ జాబ్ వచ్చినా కొంత సమయం సంతోషిస్తాం. కానీ మన జీవితంలో ఏదైనా సక్సెస్ మనం పొందుకున్నప్పుడు అది కంటిన్యూగా అది మనం క్యారీ చేస్తూ మన జీవితం అంతా కూడా హ్యాపీగా ఉంటాము అనేది అలా జరగదు మన జీవితంలో కదా. అదే కూడా శ్రమలు అయినా కూడా, ఇబ్బందులైనా కానీ, మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రాకపోయినా కొంతకాలము అవి ఆ విధంగా ఉంటాయి. తర్వాత అవి మారిపోతూ ఉంటే మన జీవితంలో ఆ కొంతకాలమే ఆ పీరియడ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆ పీరియడ్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కీర్తనకారుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవు దేవా, మమ్మల్ని రక్షించుకున్నావు దేవా, మా పాపమును క్షమించేవు దేవా. నేను సమరైజ్ చేస్తున్నాను అంత కీర్తన. మమ్మల్ని రక్షించుకున్నావు, మా పాపమును క్షమించావు, మమ్మల్ని చెరపట్టుకుని వెళ్ళిపోయారు, మమ్మల్ని మళ్ళీ వేయించుకొని తీసుకుని వచ్చావు. అయినా కూడా మాలో ఆ రివైవల్ లేదు, మాలో జీల్, ప్యాషన్ అనేది లేదు. అది మళ్ళీ మాకు ఇవ్వా అని అడుగుతూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే, మనం ఈ మాట తప్పకుండా మన జీవితంలో ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు అడుగుతూ ఉండాలి. ఏంటంటే, లార్డ్ రివైవ్ మీ,
రివైవ్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీని రివైవ్ చేయి. మళ్ళీ మేము గతంలో నిన్ను ఏ విధంగా మేము ప్రేమించే వాళ్ళమో ఆ విధంగా మేము ప్రేమించేలాగా చెయ్యి. ఫస్ట్ లవ్ ఎంతమంది గుర్తుంది? ఫస్ట్ లవ్ వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్ ఫస్ట్ లవ్ ఉంటుంది కదా. అలాగే మనం దేవుణ్ణి కొత్తగా మనం తెలుసుకున్నప్పుడు ఆ నూతనమైన ప్రేమతో చాలా చక్కగా మంచిగా ప్రేమతో మనము చర్చికి రావడము, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం చేస్తూ ఉంటాం. ఎవరు చెప్పకుండానే ఆ భక్తి మనలో వస్తూ ఉంటుంది. కానీ అలా క్రైస్తవ జీవితంలో అలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ లవ్ ఏమవుతుంది? మర్చిపోతాం. ఎలాగైతే పెళ్ళి టైంలో ఉన్న ఆ ప్రేమ తగ్గిపోతుందా? 25 years అయినా కూడా అలాగే ఉంటుందని అంటారు, మంచి సాక్ష్యం అది. బట్ అప్పుడుతో పోల్చుకుంటే ఆ ఎక్సైట్మెంట్ కానీ కదా, ఆ జీల్ కానీ, ఎప్పుడు నా భార్యను కలుస్తాను, ఎప్పుడు నా భర్తతో నేను టైం స్పెండ్ చేస్తాను, ఎప్పుడు నా పేరెంట్స్తో నేను టైం స్పెండ్ చేస్తాను, ఎప్పుడు నా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వారితో నేను టైం స్పెండ్ చేస్తాను అనేది మనము అలా ఆ రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటాం. సేమ్ వే విత్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మనం కూడా మన జీవితంలో ఆ మొదటి ప్రేమ దేవుడు అడుగుతూ ఉన్నాడు. వీ నీడ్ టు హ్యావ్ దట్ ఫస్ట్ లవ్. ఏ విధంగా మనం దేవుణ్ణి మొదట్లో ఏ విధంగా మనము దేవుణ్ణి ప్రేమించామో, ఏ విధంగా ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసాము, బైబిల్ చదువుకున్నాము, ఏ విధంగా మందిరానికి వచ్చి ఆయన కొరకు నిలబడి పాటలు పాడాము, అందరం కలిసి ఏ విధంగా జీవించాము, ఏ విధంగా ప్రభువుని టెస్టిఫై చేసామో, సాక్షులుగా ఉన్నామో, అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు మన జీవితంలో. ఫర్ ద సేమ్ రీజన్ ఈ సామిస్ట్ ఏమంటా ఉన్నాడంటే, కొరాహు కుమారులు కీర్తన రాసిన వారు, మాకు అన్ని ఇచ్చావు దేవా, మా బ్లెస్సింగ్స్ ఇచ్చావు, తిరిగి మమ్మల్ని రప్పించావు, మమ్మల్ని శోధనలోంచి విడిపించావు, మా పాపములు క్షమించావు, అయినప్పటికీ ఆ రిజాయిస్ అనేది మా హృదయంలో లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు రిజాయిస్ ఇన్ యువర్ ప్రెజెన్స్. వస్తూ ఉన్నాము, రొటీన్గా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాము నీ మందిరం నుంచి. ప్రతి ఉదయం ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, ప్రేయర్ చేసుకుంటా ఉన్నాము, బైబిల్ చదువుకుంటా ఉన్నాం. బట్ ఇట్ బికేమ్ ఎ రొటీన్ ఇన్ అవర్ లైఫ్. ఎంతమంది ఉందా? అలా ఉందా లేదా? రొటీన్ లేదా? అలాగే భక్తిగా ఉన్నామా? రొటీన్గా ఉన్నామా? లెట్స్ చెక్ అవర్ సెల్స్. ఈ లైఫ్ అందరి జీవితంలో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ నేను దావీదు జీవితంలో ఒకసారి నేను మనకు గుర్తు చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుంది. గాడ్ రివైవ్డ్ ఆల్ ఫర్ డేవిడ్. ఈ రివైవ్డ్ ఆల్ అని విన్నారు అది ఆ మాట. అన్ని కూడా దేవుడు దావీదు తిరిగి ఇచ్చేసాడంట. సిక్లాగు అనే ప్రాంతానికి దావీదు, అలాగే దావీదుతో ఉన్న కుటుంబాలు, ఒక 600 మంది కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉంటాయి. సిక్లాగు అనే ప్రాంతం అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు దావీదు అలాగే 600 మంది ఏం చేస్తారంటే, ఒక యుద్ధానికి వెళ్ళి తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. మనం ఎప్పుడైనా పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, జాబ్ నిమిత్తం కానీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కదా. రెస్ట్ తీసుకుందాం, అలసిపోయిన తర్వాత ఇంటికి ఎప్పుడు చేరతాము, ఈవినింగ్ నైటా, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి, మన వాళ్ళతో మనం స్పెండ్ చేయాలనుకుంటాం. దట్స్ వాట్ యాజ్ మన సైకాలజీ, మనకున్న లైఫ్ స్టైల్ ఆ విధంగా ఆలోచిస్తాం. అదేవిధంగా దావీదు అలాగే దావీదుతో ఉన్న 600 మంది సిక్లాగు అనే ప్రాంతంలో వాళ్ళు ఉండే స్థలం. చాలా అలసిపోయారు, యుద్ధం నుంచి వచ్చారు, యుద్ధంలో పోరాడారు, తిరిగి ఇంటికి వచ్చేస్తా ఉన్న సమయంలో వాళ్ళకి మంటలు కనిపిస్తూ ఉంటాయి, కాలిపోతూ ఉంటారు. ఏంటంటే త్వరగా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు నివసించే ఆ ప్రాంతము, ఆ ఇల్లు, అలాగే అక్కడ ఉన్న 600 మంది ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగలబెట్టేస్తారన్నమాట అమాలేకులు వచ్చి. అమాలేకులు ఏం చేస్తారంటే దావీదు నివసించే ప్రాంతము, ఆ ప్రాంతం అంతా కూడా, వాళ్ళ నివసించే చోటు అంతా కూడా తగలబెట్టేసి కాల్చేసి ఆ క్యాటిల్ని, పశువుల్ని, అలాగే వారి భార్యల్ని, పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. దావీదుకున్న భార్యలను కూడా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి. వాళ్ళు అలసిపోయి ఇంటికి వచ్చారు రెస్ట్ తీసుకుందామని. ఇంటికి వస్తే అక్కడ ఇల్లు లేదు, కాలిపోయింది, పిల్లలు లేరు, భార్య లేదు, ఎవరి భార్యలు లేరు, ఎవరి బంధువులు లేరు, వాళ్ళ సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఏమీ లేవు, అన్నీ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాల. అక్కడ ఉంటుంది మనకు మొదటి సమయం 30వ అధ్యాయం చదివినప్పుడు, 29 చదివినప్పుడు,
వాళ్ళు ఎంత ఏడ్చారంటే ఇంకా వాళ్ళకి బలం లేదంట, అంత ఏడ్చేశారంట. దే క్రైడ్ అంటూ స్ట్రెంత్. ఎంత ఇంకా వాళ్ళకి ఇంకా ఏడవలేను అన్నంతగా బాధపడి కన్నీరు కూడా రానంతగా ఏడ్చి 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 ఇక ఏం చేశారంటే, ఏం చేస్తారు చెప్పండి, భార్య లేదు, పిల్లలు లేరు, బంధువులు లేరు, నాన్న వాళ్ళు లేరు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, అన్ని ఇల్లు అంతా తగలబడిపోయినాయి, ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎలా పట్టుకోవాలో తెలియదు. సో చాలాసేపు గంటలు గంటలు ఏడ్చారంట. ఏడ్చిన తర్వాత దావీదు మీద కోపం వస్తుంది అందరికి. దావీదు మీద కోపం వచ్చేసి ఏం చేస్తాం మనం, ఒకసారి బాగా ఏడ్చి బాధపడిన తర్వాత భార్య అంతా నీ వల్లే అంటారు భర్తనికి. ఒకసారి నిన్ను చేసుకున్నాకే నాకు అన్ని సమస్యలు, ఇద్దరి వల్ల వచ్చింది, అతను ఏం చేయలేడు, కానీ నీ వల్లే అంటే ఏం చేయలేని పరిస్థితి. భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాక, అసలు నేను చేసుకున్నాక ఏమైనా తీసుకొచ్చావా నువ్వు, ఇంక మొదలవుతాయి. ఏదైనా కుటుంబంలో ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందుల సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం, అనారోగ్యం వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకుంటా ఉంటాం. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ దేర్. అందరూ కూడా ఏకమైపోయి దావీదు మీద కోపం వస్తుందట. నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టావు కాబట్టి మా లైఫ్ ఇలా అయిపోయింది, మా భార్య లేదు, మా పిల్లలు లేరు, మా ఆస్తులు లేవు, సంపాదించినంతా కూడా కాల్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఓపెన్గా దావీదు రాజు అయినప్పటికీ అంటున్నారంటే వాళ్ళందరూ, వెళ్ళి మనం దావీదుని కొట్టి చంపేద్దాం, కొట్టి చంపి అంత పాపం వచ్చేసింది. సో అప్పుడు దావీదు ఒక మాట ఉంటుంది, ఆ మాట చదువుదాము. దావీదు ఏం చేస్తాడు ఆ సమయంలో? మొదటి సమయాలు గ్రంథము చూసారు, అది మొదటి సమయాలు 30వ అధ్యాయము 30వ అధ్యాయము చివరికి వచ్చేస్తే దావీదు సంఘం నుంచి మొదలుకొని మొదటి సాయంత్రం 6వ వచనం చివరి భాగంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. బట్ డేవిడ్ స్ట్రెంథెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. ఇంకా దావీదుకి ఏం చేయలేని పరిస్థితి. దావీదుకు ఉన్న రెండే ఆప్షన్స్ ఏంటంటే, వాళ్ళందరికీ దొరకకుండా పారిపోవాలి, ఇంకోటి తను చంపేసుకోవాలి, వాళ్ళకి దొరకకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, అంతే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇంక నాకు ఏమీ లేదు దేవా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అందరూ చంపేయడానికి వచ్చేస్తా ఉంటే 600 మంది, దావీదు చాలా కామ్గా ఏం చేసుకున్నాడంటే, ఈ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్ ఆన్ రిమెంబరింగ్ గాడ్. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాట్ వీ నీడ్ టు డూ తెలుసా మనకి? దావీదులో ఉన్న మంచి లక్షణం, ఈ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ గాడ్, ఈ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్. ఏం చేసినంటే, దేవా నాకు ఏం చేయాలో చెప్పు దేవా, నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు, నన్ను చంపేద్దామనుకుంటా ఉన్నారు, నాకు తెలియదు, నా భార్య పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు, నాకున్న ఆస్తి కూడా వాళ్ళు కాల్ చేశారు, నా ఇల్లు కూడా కాల్ చేశారు. ఒక పక్క దావీదు బాధపడతా ఉన్నాడు, ఒక పక్క వాళ్ళు బాధపడుతున్నారు. కానీ దావీదుని చంపుదాం వెళ్ళి బయలుదేరుతా ఉంటే దావీదు వాట్ ఐ నీడ్ టు డు అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న ప్రీస్ట్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి అడిగేస్తాడు దేవుడితో. ఈ ఎంక్వైర్ గాడ్ ఏమనంటే, దేవా నేను వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళమంటావా లేదా అని అడిగినప్పుడు దేవుడు వెంటనే వెళ్ళు నువ్వు పట్టుకోవడానికి వెళ్ళు, గో బ్యాక్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విల్ గివ్ టు యూ అంటాడు. నేను వాళ్ళందరినీ కూడా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. సో అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, వెంటనే ఇంకా 600 మందిని పట్టుకొని ఇంకో వెంబడించుకుంటూ వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ బట్ ఈ విల్ గో. వెళ్తా ఉంటాడు. అక్కడ ఒక హెల్ప్ దొరుకుతుంది, ఒక కుర్రాడు దొరుకుతాడు, అతను దారి చెప్తాడు. మొత్తం పెద్ద స్టోరీ అది దారి తెలిసిన తర్వాత ఏం చేస్తాడంటే, వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అమ్మాయి దగ్గర అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ ఇంకా బాగా తోపుడు సొమ్ము అంతా దొంగతనంగా పట్టుకొని వచ్చారు కదా, ఇంకా జలసాలు చేస్తూ ఉంటారు, తాగుతూ తన్నాలు చేస్తూ ఎవరికి వాళ్ళు మంచి మత్తులో ఉండి ఎగురుతా గంతులు వేస్తూ ఉంటే, అప్పుడు దావీదు ఆ టైంలో వెళ్ళి ఆ సాయంత్రం మొదలుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చంపుతానే ఉంటాడు అందరినీ.
మొత్తం అక్కడ ఉంటుంది బైబిల్లో, ఈ విల్ కిల్ ఎవ్రీ వన్. అక్కడ ఎవరిని ఒక్కరిని కూడా వదలకుండా, కొంతమంది పారిపోతారు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. చంపేసిన తర్వాత చిన్నది మొదలుకొని పెద్దది వరకు ఏవైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరూ అవన్నీ కూడా తిరిగి దేవుడు వారికి ఇచ్చేస్తాడు. అందుకే అంటాడు, ఈ రివైవ్డ్ ఆల్, ఈ రికవర్డ్ ఆల్, అన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. మన జీవితంలో కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మనం ఇన్ని లక్షలు ఒకసారి పోగొట్టుకున్నాం, ఇంత సమయం పోగొట్టుకున్నాం, ఇంత ధనం పోగొట్టుకున్నాం, ఇంత ఆస్తి పోయింది అని అనిపిస్తూ ఉంటుంది. మనం దేవుళ్ళు ఒకవేళ మనం భక్తిగా దేవుని దగ్గరగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ విల్ రికవర్ ఎవ్రీథింగ్. మన జీవితంలో ఏవైతే మనం పోగొట్టుకున్నామో అవన్నీ ఆయన రికవర్ చేసేస్తాడు. అవి ఉంటుంది బైబిల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు కీర్తనకారుడు సమూయేలు గ్రంథంలో. చిన్నది మొదలుకొని పెద్దది వరకు ఏవైతే వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారో అవన్నీ కూడా తీసుకొని వచ్చేస్తారంట. ఏది పోగొట్టుకోకుండా అన్నీ కూడా దేవుడు తిరిగిచ్చాడు. దానితో పాటు వాళ్ళు అమాలయకులు సంపాదించుకున్నంతా కూడా ఎక్స్ట్రా వీళ్ళు దోచుకొని తిరిగి తీసుకుని వచ్చేస్తారు. తీసుకున్నప్పుడు దావీదు అందరికి పంచిపెట్టేస్తాడు. ఏదైతే దోచుకుని వచ్చాడో ఎక్స్ట్రా అన్ని పంచేస్తాడు. సో మనం నేర్చుకోవాల్సిందంటే ఈరోజు దేవుళ్ళలో మనము భక్తిగా ఉంటూ దేవుడితో సరైన మనం సాహసం కలిగి ప్రతిదీ మనం దేవుడితో మాట్లాడుకుంటూ చక్కగా ఒక మంచి రిలేషన్షిప్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏది పోగొట్టుకున్నా లైఫ్లో, భర్తను పోగొట్టుకున్నా, భార్యను పోగొట్టుకున్నా, లేదా పిల్లల ద్వారా ఏదైనా సమస్యలు వచ్చినా, ఆస్తి పోయిన ఏదైనా కూడా ఈ విల్ రికవర్ ఎవ్రీథింగ్. అది బైబిల్లో అనేక భక్తుల జీవితాల్లో మనం చూసాం, దావీదు జీవితంలో చూసాం. మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ విల్ రికవర్ ఎవ్రీథింగ్. సమయము, మనుషుల్ని, ఆస్తిని, ఏదైనా కూడా, ధనాన్ని, ఏదైనా కూడా ఈ విల్ రికవర్ ఎవ్రీథింగ్. మనం ఎప్పుడు అనుకోకూడదు మనం ఏంటి 1 year వేస్ట్ అయిపోయిందేమో, 2 years వేస్ట్ అయిపోయిందేమో. నథింగ్ లేదా. ఆ 2 years మనం సంపాదించాల్సిందంతా కూడా ఒక్కసారి ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కానీ మనకు ఉండవలసిందంటే ఆ విశ్వాసము పోగొట్టకూడదు. దావీదులాగా మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు మోటివేట్ అవర్ సెల్స్. ఎవరో వచ్చి భుజం తడతారు, ఎవరో వచ్చి మనకు మంచి మాటలు చెప్తారు, ఎవరో వచ్చి మనం ప్రార్థన చేస్తారు కాదు. మన జీవితం వస్తారు, శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, విజయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ర్యాంకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జాబ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, హైట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. హెల్త్ బాగుంటుంది, ఒకసారి బాగోదు. బట్ వీ నీడ్ టు హ్యావ్ రివైవల్ ఇన్ అవర్ హార్ట్. ఆ రివైవల్ మన మనసులో ఉండాలి. లార్డ్ రివైవ్ మై హార్ట్, లార్డ్ రివైవ్ మై మైండ్, లార్డ్ రివైవ్ మై ఫ్యామిలీ, లార్డ్ రివైవ్ మై చర్చ్. సంఘంలో ఒకవేళ రివైవల్ లేదనుకోండి, రివైవల్ కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే ఒకసారి రివైవల్ సభలను పెడతారు, అవునా? రివైవల్ మీటింగ్స్ అంటారు. క్రిస్టియన్ మహాసభలు రివైవల్ అంటారు. అక్కడ ఎంత రివైవల్ ఉంటుందో మనకు తెలియదు, కానీ రివైవల్ అంటారు. కానీ రివైవల్ అనేది, ఉజ్జీవం అనేది, ప్యాషన్ అనేది దేవుడు తీసుకొని రావాలి. దేవుడు మనలో తీసుకొచ్చినప్పుడు అది మనకేం చేస్తామంటే ఈ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్. తద్వారా మనం ఏం చేస్తామంటే వన్స్ గాడ్ రివైవ్స్ us విల్ రిజాయిస్ ఇన్ గాడ్. 6వ వచనం మనం చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అది రిజాయిస్ అని ఉంది ఇంగ్లీష్లో. విల్ యూ నాట్ రివైవ్ us again that your people may rejoice in you. మళ్ళీ మమ్మల్ని రివైవ్ చేయలేవా, సో దట్ we will rejoice in you. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నాయన, మా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, కష్ట నష్టాలు, సుఖాలు, సంతోషాలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఎన్నో మేము చూస్తూ ఉంటాం, చవి చేస్తూ ఉంటాం, అది ఫేస్ చేస్తూ ఉంటాం ప్రభువా. ఏదేమైనప్పటికీ నాయన, దావీదు జీవితంలో మీరు ప్రభువా వారు పోగొట్టుకున్నదంతా కూడా ఏది తక్కువ కాకుండా అన్నీ మీరు తిరిగి ఇచ్చేశారు. అదేవిధంగా ప్రభువా మేము కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. మేము ఏవైతే నష్టపోయామో, ఏ సమయం అయితే మేము పోగొట్టుకున్నామో, ఏవైతే మనుషుల్ని పోగొట్టుకున్నామో, ఆస్తులను పోగొట్టుకున్నామో, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నామో, అనారోగ్యమో లేక ఆర్థిక ఇబ్బందులు ఏదైనా మీకు బాగా తెలుసు. అది ఏదేమైనప్పటికీ ప్రభువా మిమ్మల్ని నమ్ముకున్నట్లయితే యూ విల్ రివైవ్ us again, యూ విల్ రిస్టోర్ us again. మాకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని వాక్యం ద్వారా మాకు మరొకసారి జ్ఞాపకం చేశాం. మరి ప్రభువా ఆ మొదటి ప్రేమ మేము మీ మీద కలిగి ఉండటకు సహాయం దయచేయండి. మా ప్రార్థనలు రివైవల్ దయచేయండి. భక్తి కలిగి మేము ప్రార్థన చేయడానికి, మీనింగ్ఫుల్గా బైబిల్ చదువుకోవడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి
చక్కని రిలేషన్షిప్ మీతో మేము కలిగి ఉండడానికి తద్వారా ప్రభువా నాయన ఒకే విధంగా సంతోషించే జీవితము మాకు అనుగ్రహించమని యేసు అనే శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి.